అప్పుడు ప్రార్థన చేస్తున్నా నేను. ప్రభు ఎలా చేయమంటావు, ఏం చేయమంటావు అంటే నేను చూపించిన దారిలోకి వెళ్ళన్నాడు ప్రభు. అప్పుడు నేను ఫస్ట్ విశ్వవాణిలో పరిచయం స్టార్ట్ చేశాను. విశ్వానిలో వాక్యం చెప్పారు. విశ్వవాణిలో నేను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ని, 5 జిల్లాల కోఆర్డినేటర్గా పనిచేశాను. ఓకే. ఆ రేడియో విశ్వవాణిలో ఒక 10 సంవత్సరాలు చేశాను. 10 సంవత్సరాలు వాక్యం చెప్పారు మీరు కూడా. అబ్బా. అంటే అక్కడ దాంట్లో కోఆర్డినేటర్గా పనిచేశాను ఓకే ఓకే. ఆ రేడియో విశ్వవాణిలో. మేము కూడా స్టాఫ్, రేడియో స్పీకర్స్ ఉండేవాళ్ళు, మేము కోఆర్డినేటర్స్గా పనిచేసాం. ఓకే ఓకే. అట్లా అయితే ఆర్ఆర్కే మూర్తి గారు, జోషి గారు బాగా తెలుసున్నారు. మూర్తి గారు, జోషి గారు, అబ్రహాం వెస్లీ గారు అని ఇంకొక ఆయన ఉండేవాడు. వేద పాఠశాల, నవ సమాజం కార్యక్రమాలు వచ్చాయి. ఈ ప్రపంచం ఎటుపోతుంది అని సౌండ్లు పెట్టి చెప్తుండేవాడు. ఆ దెబ్బగా నాకు వేసి ఈ ప్రపంచం ఎటుపోద్దంటారేంట్రా అంటే ఈయన నిజమైన దేవుడా, ఈ ప్రపంచం రేపు ఉండదా, ఆ కాన్సెప్ట్ తో నేను ప్రభువు నమ్ముకోబట్టి 2 అక్కడ ఎక్కువ చెప్పాను నేను. ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలా మంది అలా అనుకుంటున్నారు. Yes.